అనగనగా ఒక గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించేవారు. ఒకరోజు వారు అడవి గుండా ప్రయాణించాలని అనుకున్నారు. అడవిలోకి వెళ్లే ముందు ఒక గ్రామస్తుడు వారిని హెచ్చరించాడు. ఈ అడవిలో ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి, జాగ్రత్త అని. కానీ వారు ధైర్యంగా అడవిలోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కొంత దూరం వెళ్ళాక అకస్మాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి బయటకు వచ్చింది. ముగ్గురు భయపడ్డారు. మొదటి స్నేహితుడు వెంటనే ఒక చెట్టు ఎక్కాడు. రెండవ స్నేహితుడు కూడా ఇంకొక చెట్టు ఎక్కాడు. మూడవ స్నేహితుడు చెట్టు ఎక్కలేకపోయాడు. అతడు నేలపైనే పడిపోయి ఊపిరి ఆపుకుని మృతుడిలా నటించాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చి అతని చెవిలో వాసన చూసింది. కదలకపోవడంతో అతను చనిపోయాడని అనుకుని ఎలుగుబంటి వెళ్ళిన తర్వాత చెట్లపై నుంచి ఇద్దరి స్నేహితులు అడిగారు, ఎలుగు నీ చెవిలో ఏమన్నది అని. మూడవ స్నేహితుడు ఇలా అన్నాడు, సమయంలో సహాయం చేయని వారిని స్నేహితులుగా నమ్మకూడదు అని. అప్పుడు ఇద్దరికీ తమ తప్పు అర్థమయ్యింది. కష్ట సమయంలో తోడుగా ఉండేవారే నిజమైన మిత్రులు.